హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లో ఏమీ కాయగూరలు లేవని చెప్పేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా సింపుల్గా చేసేసుకున్నానండి లంచ్ బాక్స్లోకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి, ఆయిల్ అయితే వేసుకోవాలి. వీటెక్కిన తర్వాత స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకులు అయితే వేసుకున్నాను. చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని వేసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. మనం తర్వాత అయితే వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. వేరే గిన్నెలో అయితే ఎగ్స్ అయితే చెదగొట్టుకోవాలండి. దీంట్లో డైరెక్ట్గా వేసుకోవడం వల్ల పాడైన ఎగ్స్ ఉంటాయి కదా, అందుకనే నేనైతే 2 ఎగ్స్ గిలగొట్టుకొని డైరెక్ట్ ఇందులో వేసేసుకున్నాను. 1 నిమిషం అయితే దాన్ని కదపకుండా అలా ఉంచుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత దాన్ని కలిపేసుకోవాలి. మొత్తం అదంతా కలిసిపోయాక చిన్న చిన్న ముక్కలు అవ్వేలాగా ఇలా కొట్టుకోవాలి గరిటెతోటి. అయితే వైట్ రైస్ ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను, దాన్ని అయితే వేసేసుకున్నాను. దీంట్లో మనకు తగినంత కారం అయితే వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకున్నాను. మన ఇష్టం అండి, ఇందులో వేసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఆప్షన్. నాకైతే ఇంట్లో ఉన్నాయని వేసుకున్నాను. వెనిగర్, సోయా సాస్ లైట్గా వేసుకున్నాను. మరి మంచిదేమీ కాదు ఇది ఎక్కువ తినడం వల్ల, ఇంట్లో ఉన్నాయని వేసుకుంటాం అంతే. మనకైతే సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలి, మళ్ళీ వేసుకోవడానికి ఉండదు. సాల్ట్ అవి వేసేసుకుని మొత్తం మెల్లగా కలుపుకోవాలి. అన్నం అయితే ఇరిగిపోకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి దీన్ని. మనకి ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. తర్వాత మనం దీంట్లో దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకొని దింపేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా సింపుల్గా లంచ్ బాక్స్లోకి అయితే సర్దుకోండి. బాయ్.